దీపావళి కథలు, దీపావళి విశిష్టత, దీపావళి రోజు దీపాలను ఎందుకు వెలిగిస్తారు, దీపావళి రోజు 13 దీపాలు ఎందుకు పెట్టాలి, అవి ఎక్కడెక్కడ పెట్టాలి, దీపావళి పండగ వెనుకున్న పరమార్థం ఏంటో ఈరోజు తెలుసుకుందాము. హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండగకు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మన పురాణాల ప్రకారం చీకటి నిరాశ నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారు. కాంతి ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీకగా చెప్తారు. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుగులోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలని తెలిపే ఉద్దేశమే దీపావళి. దీపం ఐశ్వర్యమని, అంధకారం దరిద్రమని, దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుందని, దీపం సాక్షాత్ లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సాంప్రదాయము. దీపకాంతిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్తుంది శాస్త్రము. దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, నీలకాంతి విష్ణు భగవానుగా, తెల్లని కాంతి పరమశివునిగా ప్రతినిధులు చెప్తారు. జ్యోతిష్య ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రం రోజున దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. దీపావళికి సంబంధించిన పురాణాల ప్రకారము చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచ కాల్చి దీపావళి వేడుకల్ని జరుపుకుంటారు. దీపావళి అంటే బాగా గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ, సత్యభామ, నరకాసుని వధించడమే. అయితే ఈ కథ కాకుండా మన పురాణాలు మరో 3 కథలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాము. శ్రీరామచంద్రుడు, సీతాదేవి. రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సామితంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆ రోజు ఆశ్వయుజ మాసము అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఆ పరంపర నేటికి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రంను చిలుకుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ రోజునే దీపావళిగా చెప్తారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు. అజ్ఞాతవాసం తర్వాత మహాభారతంలో కౌరవులు సాగించిన మాయజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళి చెప్తారు. అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగను చేసుకుంటారు. దీపావళి పండుగ వెనుకున్న కథ. ఓ తల్లి బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి దీపావళి పండుగ రోజు ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుణ్ణి సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పూర్వము హిరణ్యక్షుడు అనే రాక్షసుని భూమిని సముద్ర జలంలోకి పడివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారం ఎత్తి హిరణ్యకశుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడిని చూసిన నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతుల్లో ఇతని మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామక్యను రాజధానిగా చేసుకొని ప్రగ్యోతిష్పురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామక్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురం రాజైన బాణసురునితో స్నేహం ఏర్పడింది. బాణసురుడు ధర్మ ప్రకారం శ్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవారు కాదు. అతని దృష్టిలోని స్త్రీని ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం
ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలోని బంధించి వివాహాలు ఆడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితిమాత చెవికుండలని తస్కరించి దేవమాతలను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణు వద్దకు వెళ్ళి నరకుణ్ణి దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడింది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడిగింది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రజ్ఞోతిష్యపురంకు వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుని నరకాసురునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుణ్ణి సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యంలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్ళ ముందే భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదికి బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతుల్లో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు మమ్మల్ని అందించిన నువ్వే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఈ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వయుజ మాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులను తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సంతోషంగా చేసుకునే పర్వదినమే దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళి 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిలో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినిహస్త భోజనంతో ముగుస్తుంది. ధన్తెరస్ లేదా ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారం ఆభరణాలను ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొన్నా కొనుగోలు చేసిన శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు చెప్తారు. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు. ధనత్రయోదశి కథలు. దీపావళి ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొంటారు. ఇది సాంప్రదాయం. కొత్త వస్తువులు ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు. అసలు ధనత్రయోదశి అంటే ఏమిటి తెలుసుకుందాము. ఈ పండగ వెనుక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. క్షీరసాగర మదనం జరిగిన సమయంలో ధన్వంతరి దేవుడు లక్ష్మీదేవి ఉద్భవించారని అంటారు. ధన్వంతరి దేవుడు చేతిలో కలశంతో ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా అమృతం కుండను తీసుకువచ్చారని దేవతలు అందరూ ధన్వంతరిని గౌరవించారు. ధనత్రయోదశి జరుపుకోవడం వెనుక మరొక కథ కూడా ఉన్నది. యముడి నుండి భర్త ప్రాణాలు కాపాడుతుంది. రాజు హిమవంతునికి 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. జాతకం ప్రకారం అతనికి వివాహం జరిగింది. 4వ రోజు పాము కాటుతో చనిపోతాడు. విషయం తెలుసుకున్న వధువు భర్తను రక్షించడం కోసం తెలివైన ప్రణాళిక ఒకటి వేసింది. వాళ్ళు పడుకునే పడక గది ప్రవేశ ద్వారం వద్ద బంగారం, వెండి నాణాలు ఉంచింది. దీపాలు వెలిగించింది. రాత్రి వేళ ఆమె భర్త నిద్రపోకుండా చేసేందుకు, యముడిని రాకుండా చేసేందుకు పాటలు పాడుతూ కథలు చెప్పింది. యముడు సర్పవేషంలో వచ్చినప్పుడు దీపాలు, నగల తేజస్సు అతడి కళ్ళల్లో పడుతుంది. యముడు నాణాల కుప్పం మీదకి ఎక్కి వధువు చెప్తున్న కథలను, పాటలను మంత్రముగ్ధుడు అవుతాడు. తెల్లవారే వరకు అక్కడే ఉండిపోతాడు. సూర్యుడు ఉదయించగానే యముడు అతడి ప్రాణాలు తీసుకోకుండా వెనుదిరుగుతాడు. అలా
యముని మాయ చేసి ఆమె తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. అందుకే ధనత్రయోదశి రోజు యముడికి దీపం కూడా వెలిగించే సాంప్రదాయం వచ్చింది. ఈ రోజు సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ యముడు కోసం దీపం వెలిగిస్తారు. తమ ప్రాణాలు తీసుకువెళ్ళవద్దని సాంకేతంగా ఇలా చేస్తారు. ఈ రోజు చేసే ధన్వంతరి యమ పూజ రెండు మనిషిని దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజించే సాంప్రదాయం ఉన్నది. ధన్వంతరి ఎవరు? ధనత్రయోదశి రోజు ధన్వంతరి దేవుడికి పూజ చేస్తారు. ఆయుర్వేద పితామహుడు దేవతల వైద్యుడిగా పూజిస్తారు. సముద్ర మదనం సమయంలో ఉద్భవించాడు. 4 చేతులతో కల్పించాడు. అమృతం, వైద్య, చికిత్స కోసం దైవిక మూలికలు, పవిత్ర గ్రంథాలు పట్టుకొని కనిపించాడు. దీపావళికి 2 రోజుల ముందు ధన్వంతరి దేవుణ్ణి పూజిస్తారు. ఆరోగ్యానికి ఔషధానికి అధిపతైన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యం మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలతో పాల సముద్రం నుండి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశాన్ని. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాబలాన్ని కూడా ఇస్తుంది. దీపావళి అమావాస్య. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాకడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుకు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యం మెరుగుతుందని నమ్మకము. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమదలు, నువ్వుల నూనె వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం దగ్గర, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమదలతో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. లేదంటే మీ శక్తి కొలది వెలిగించవచ్చు. ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేయాలి. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రదిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారం, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. భగిని హస్త భోజనము. ఈ రోజు యమద్వితీయ భూయిదూజుగా జరుపుకుంటారు. సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడు కుమారుడు యముడు. అతడి సోదరి యమున. యమి తన సోదరిని ఎంతగానో అభిమానించేది. నిత్యం తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తిరగలేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుద్ధ విధి నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలువరు, అయినా నా తోడుబూట్టు అయిన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలని నిర్ణయించుకుని వెళ్తాడు. అలా వచ్చిన సోదరిని చూసి సంతోషించి అతనికి అభ్యంగ స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి వడ్డించింది. సోదరి ఆదిత్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఈ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరుల మధ్య ఆప్యాయతకి ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. బలిపాడ్యమే. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమిదికి తిరిగి వచ్చిన రోజే ఇదేనని చెప్తారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవదివాస్ భావిస్తారు. గుజరాతీలు ఇది ఉగాది పండుగ. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తిన రేపల్లె వాసులకు కాపాడిన రోజే ఇది. దీపావళి పండుగని ఏ ప్రదేశాల్లో ఎలా చేస్తారో తెలుసుకుందాము. దీపావళి పండుగ రోజు బాణసంచా కాల్చడము, దీపావళి వెలిగించడము ఏ ప్రాంతాల్లో ఎలా చేస్తారో మరొకసారి తెలుసుకుందాము. ఉత్తర భారతదేశంలో దీపావళిని 5 రోజుల పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి లేదా యమత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడో రోజు దీపావళి, నాలుగో రోజు బలిపాడ్యమి, ఐదో రోజు
భాతృద్వితీయ లేదా యమద్వితీయ. దక్షిణ భారతదేశంలో నరకాసుర వధనకు చిహ్నంగా దీపావళి జరుపుకుంటారు. కానీ ఉత్తర భారతంలో రావణాసుర వధకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో దీపావళి రోజున నూతన వ్యాపారాలు ప్రారంభించడం ఆనవాయితీ. మహాలక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్ ప్రజలు దీపావళిని జరుపుకుంటారు. కలకత్తాలో దీపావళికి కాళీ పూజ చేస్తారు. చారిత్రక కాలంలో దీపావళి పండుగ అనగానే శ్రీకృష్ణుడు నరకాసుని వధించిన కథే మనకు జ్ఞప్తికం వస్తుంది. దీంతో పాటు మరెన్నో చారిత్రక సంబంధాలు కూడా దీపావళి పండుగ వెనుకల ఉన్నాయి. ముద్ర రాక్షస గ్రంథంలో కూడా దీపదానం విశిష్టత, ఇతర వివరాలు ఉన్నాయి. నాటి ప్రజలు కౌముది మహోత్సవాన్ని వేడుకగా జరుపుకునేవారని ఆ గ్రంథం చెప్తుంది. బౌద్ధ జాతక కథల్లో దీపోత్సవం, దీపదానానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. బుద్ధుని చుట్టూ దీపాలు పెట్టి పూజించేవారని కూడా వాటిలో ప్రస్తావించారు. దీపావళికి కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచి ఆచారం పూర్వకాలంలో ఉండేది. అందరూ ప్రమాణంగా నాగనందం అనే కావ్యంలో విశ్వవాసు అనే రాజు తన పుత్రిక యమావతికి దీపావళి సందర్భంగా పుట్టింటి మర్యాదలు చేసినట్లు ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో దీపావళికి అంతులేని ఆనంద ఉత్సవంతో జరుపుకునేవారని చరిత్ర చెప్తుంది. దీపం వెలిగించడం వల్ల అపమృత్యు నశిస్తుంది. అమావాస్య, చతుర్దశి రోజుల్లో దీపదానం చేయడం యమబాధ తొలుగుతుంది. దీపం వెలిగించడం జ్ఞాన ప్రబోధకు సంకేతం. మన చుట్టూ ఉన్న అజ్ఞానం అనే చీకటిని ప్రాలదొల్లి విజ్ఞానం అనే కాంతిని ఆహ్వానించడమే దీపారాధనలో అంతరార్థం. దీపం వెలుగుల్లో మనకు 3 రంగులు కనిపిస్తాయి. అవి నీలం, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు త్రిగుణాత్మకమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి ప్రతిరూపాలు. అంటే దీపారాధన చేయడం ద్వారా శక్తిత్రయాన్ని అర్చించినట్లు అవుతుంది. మరో కోణంలో మనిషిలోని సత్వ, రజ, తామో గుణాలకు దీపకాంతిలోని 3 రంగులను ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దీపారాధన మనిషిలోని జ్ఞాన చైతన్యాన్ని ఉద్దీపన చేయడానికి ఉపకరిస్తుంది. దీపావళి వచ్చే నాటికి వాతావరణం ఎంత తడిగా ఉంటుంది. వర్షాల కారణంగా క్రిమి కీటకాల సంచారం ఎక్కువగా అవుతుంది. దీపావళి టపాసుల నుండి వచ్చే పొగ నుండి నశింపచేస్తుంది. టపాసుల నుండి వచ్చే ధ్వనికి భయపడి క్రూర జంతువులు ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. దీపావళి ఇంటి గుమ్మాలకు మట్టి ప్రమిదలతో, నువ్వుల నూనెతో మాత్రమే దీపాలు వెలిగించాలి. దీపావళి రోజు పాటించవలసిన నియమాలు. దీపావళి వేళల్లో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని శాస్త్రవచనము. అందుకే నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చెయ్యాలి. ఆ తర్వాత నరకుణ్ణి ఉద్దేశించి 4 ఒత్తులతో కూడిన దీపాన్ని దానం చెయ్యాలి. సాయంత్రం వేళ దేవాలయాల్లో దీపారాధన చెయ్యాలి. దీపావళి రోజున సూర్యుడు ఉదయిస్తున్న కాలంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. మామిడి, అత్తి, జువ్వి, నేరడు, బేరెలను నీటిలో వేసి స్నానం చేసి ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది. శక్తిని అనుసరించి అన్నదానము. సాయంత్రం వేళ దేవాలయాల్లో దీపారాధన దానం చెయ్యాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్ల వల్ల చేసి అందులో దీపాలు వెలిగించే ఆచారం ఉంది. వీటినే దీప వృక్షాలు అంటారు. మరికొన్ని చోట్ల ఆకుదొన్నల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలే ఆచారం ఉంది. దేవాలయాల్లో నిలువెత్తు ఇత్తడి కుందులలో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి సాయంత్రం వేళ మహిళలు చీపురు పట్టుకొని తప్పెట్లు వాయిస్తూ జ్యేష్ఠాదేవిని ఇంటి నుండి తరుముతున్నట్లు అభినయిస్తారు. ఆ తర్వాత ఇంటిని ఊడ్చి ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఆచార సాంప్రదాయాలను అనుసరించి లక్ష్మీ పూజ చేయాలి. ప్రదోష కాలంలో దీపారాధన చేసి శాస్త్రోక్త విధానాలతో లక్ష్మీదేవిని అర్చించి బంధుమిత్రులతో కలిసి మధుర పదార్థాలు భక్షించాలి. పూజానంతరం ఇంటి నిండా దీపాలు వెలిగించాలి. దీపావళి రోజు 13 దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా వెలిగించాలో తెలుసుకుందాము. శ్రీరాముని ఆగమాన్ని పురస్కరించుకొని 1000 సంవత్సరాల క్రితం అయోధ్య ప్రజలు అనేక దీపాలు వెలిగించినట్లుగానే ఈ రోజు కూడా దీపావళి నాడు ప్రజలు తమ ఇండ్లను దీపాల కాంతితో నింపుతారు. దీపావళి రోజు లక్ష్మీదేవి కూడా ప్రాంగణాన్ని సందర్శిస్తుందని, అందుకే ఆమెను స్వాగతం పలికేందుకు ఇంటిని దీపాలతో అలంకరించాలని చెప్తారు. దీపావళి రోజున దీపాలకు ప్రత్యేకత ఉంది. అయితే సరైన దీపాలను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీపావళి రోజు రాత్రి పూజ గదిలో ఖచ్చితంగా ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. దీనివల్ల అప్పుల నుండి తక్షణోపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. లక్ష్మీ పూజ సమయంలో 2వ దీపాన్ని వెలిగించాలి. 3వ దీపం తులసి దగ్గర, 4వది తలుపులు వెలుపల, 5వది రావి చెట్టు కింద, 6వది సమీపంలోని గుడిలో, 7వది చెత్త డబ్బులు ఉంచే ప్రదేశంలో, 8వది బాత్రూమ్ దగ్గర, 9వది
తొమ్మిదవది 10వది గోడలపై ఉంచాలి, 11వది కిటికీపై, 12వది ఇంటి మేడ మీద ఉంచాలి, 13వది ఇంటి మధ్యలో ఏర్పాటు చేయాలి.